భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా పక్షోత్సవాలలో భాగంగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ అసెంబ్లీ పరిధిలోని పెనగలూరు మండలంలో భవ్యతరంగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో 33 మంది యువకులు, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసి సమాజ సేవలో తమ వంతు కృషి అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, రైల్వే కోడూరు అసెంబ్లీ కన్వీనర్ గడ్డం చెంగల్రాజు హాజరయ్యారు. అదేవిధంగా ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడు రమణయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి పి మోహన్ యాదవ్, మహిళా మోర్చా సభ్యురాలు లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారి సేవా పక్షోత్సవాలు దేశవ్యాప్తంగా మానవతా స్ఫూర్తిని పెంపొందించడానికి, యువతలో సామాజిక సేవాభావాన్ని కలిగించడానికి వేదికలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని, ఒకే చుక్క రక్తం అనేక మందికి కొత్త ప్రాణం ఇస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో సహకరించిన పెనగలూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి బీజేపీ మండల అధ్యక్షుడు రెడ్డి కృష్ణరాయల్ మరియు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రక్తదానంలో పాల్గొన్న యువత, మహిళల సేవాభావాన్ని ప్రశంసించారు. రెడీయా రెడీయా ఇట్లా రాను సార్. బ్యాగ్ బ్యాగ్ వెనక దేవాలయం బాగా పడుతుంది. టెంపుల్ దేవాలయం బాగా పడింది సార్. ఏంటి నిలబడా తెలుసు సార్కి ఎప్పుడు వచ్చిన దగ్గర నిలబడ అదే అది చెప్పు ఇటు తీసా కెమెరా ఇటు తీర్చురా, నేను పోతా. ఇటు పట్టుకో వచ్చాయి సరే. వెనక బ్యాక్గ్రౌండ్ ఇటు ఇటు ఉండు అప్పుడే తీస్తుందా? ఉండు సార్ సార్ అధ్యక్షుడైనా